Hello, my beauties. Welcome back to our YouTube channel, Beauty by Boss. One stop destination for all my girlies out there. మీరు నన్ను లేదా నా ఛానల్ ఫస్ట్ నుంచి చూస్తుంటే నా పేరు భావన. నేను బ్యూటీ ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ వీడియోస్ అయితే చేస్తుంటాను. మీరు ఒకవేళ నన్ను ఫస్ట్ టైం చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలో మీరు తమ్నైల్లో చూసినట్టు మీరు ఒకవేళ బిగినర్ అయింటే ఈ మేకప్ ట్యూటోరియల్ మీకు చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. మీకు ఒకవేళ మేకప్లో జీరో నాలెడ్జ్ ఉన్నా కూడా నేను ఈజీగా మీకు సింపుల్గా అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ ఒక్క ట్యుటోరియల్ ఉంటే చాలు, ట్రస్ట్ మీ, మీరు హ్యాపీగా ఒక సింపుల్ బేసిక్ మేకప్ లుక్ అనేది చేసుకుంటారు. ఇది మీరు ఫంక్షన్స్ కి వేసుకోవచ్చు, డైలీ వేస్ కి వేసుకోవచ్చు, ఎక్కడికైనా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ప్రాబ్లమ్స్ ఏది ఉండకూడదంటే స్కిన్ ప్రెప్ అనేది ఖచ్చితంగా మంచిగా చేసుకోవాలి. సో ఫస్ట్ ఎప్పుడు మనం ఏంటంటే క్లీన్ ఫేస్తో స్టార్ట్ చేయాలి. మీరు లైక్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు మేము ఫేస్ వాష్ చేసుకున్నాము, ఇప్పుడు మళ్ళీ మేకప్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నామంటే స్టార్ట్ చేయొచ్చు. బట్ మీరు హాఫ్ డే అయిపోయింది అంటే మీ స్కిన్ పైన డస్ట్ పార్టికల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి బెస్ట్ మనం ఫేస్ వాష్ చేసి స్టార్ట్ చేస్తేనే బాగుంటుంది. నేను ఫేస్ వాష్ చేసి ఆల్మోస్ట్ లైక్ ఒక 15 మినిట్స్ అలా అయిందంతే. సో నేను మళ్ళీ క్లీన్ చేసుకోవడానికి వెట్ వైప్స్ని యూజ్ చేస్తున్నాను. ఇది రెగ్యులర్ బేసిస్లో యూజ్ చేయకండి. మీకు మంచి రిజల్ట్స్ రావాలని అనుకుంటున్నారంటే ఫేస్ వాష్ చేసుకుంటేనే బెటర్ అనమాట. ఇంకా ఫస్ట్ స్టెప్లోనే నేను వ్యాజ్లిన్ అప్లై చేసుకుంటాను. లిప్ బామ్ మీరు ఏదైనా అప్లై చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ లెనేజ్ లిప్ మాస్క్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇది టోటలీ మీ ఇష్టం, ఇదే ప్రోడక్ట్స్ యూజ్ చేయాలనుకుంటే నేను చెప్పను. నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి మనం మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. సో మీకు ఒకవేళ డ్రై స్కిన్ ఉంది అంటే ఇలాంటి క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ యూజ్ చేయండి. సో ఇలా థిక్గా ఉండాలన్నమాట. ఇలా థిక్గా ఉన్న మాయిశ్చరైజర్స్ అనేది మీకు మంచి హైడ్రేషన్ని ప్రొవైడ్ చేస్తాయి. నార్మల్గా డ్రై స్కిన్ వాళ్ళకి ఏంటంటే తొందరగా మనకి ఆ స్కిన్ అనేది డ్రై ఫ్లేక్స్ అనేది వచ్చేస్తూ ఉంటాయి కదా. ఇలా థిక్ మాయిశ్చరైజర్స్ అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే ఆ డ్రై ఫ్లేక్స్ అనేది తొందరగా రాకుండా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మీకు ఒకవేళ ఆయిలీ లేదా కాంబినేషన్ స్కిన్ టైప్ ఉంది అంటే ఇలాంటి జెల్ బేస్డ్ ఫామ్లో ఉన్న మాయిశ్చరైజర్స్ అప్లై చేసుకోవచ్చు. నాది కూడా ఆయిలీ స్కిన్నే కాబట్టి నేను ప్లమ్ నుంచి ఈ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను. ఫేస్ మొత్తానికి అప్లై చేసుకోవాలి. అండ్ చాలా మంది మేకప్ చేసుకునేటప్పుడు చేసే మిస్టేక్ ఏంటంటే నార్మల్గా మీరు ట్యుటోరియల్స్ చూసి మేకప్ చేసుకుంటున్నారంటే ఎవరైనా కావచ్చు, ఇది అప్లై చేసుకున్న తర్వాత వెంటనే ఇంకొక ప్రోడక్ట్ అనేది అప్లై చేస్తూ ఉంటారు. అలా చేయకండి. ఈ ప్రోడక్ట్ పూర్తిగా మన స్కిన్లోకి అబ్జర్వ్ అయిన తర్వాతే మనం నెక్స్ట్ ప్రోడక్ట్ అనేది ఫేస్ పైన అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకోవడం వల్ల మనకి స్కిన్ కేర్ అనేది ప్రాపర్గా మన స్కిన్లోకి సెటిల్ అవుతుంది. సో దట్ మేకప్ అనేది కేకీ అవ్వకుండా ఉంటుంది. బేసిక్‌గా ప్రతి స్టెప్‌కి మీరేంటంటే ఒక 1 మినిట్ అలా గ్యాప్ ఇవ్వండి. 1 మినిట్ లేదా 30 సెకండ్స్ అలా గ్యాప్ ఇచ్చారంటే సరిపోతుంది. ఇప్పుడు మీరు డే టైమ్‌లో మేకప్ చేసుకుంటున్నారు అంటే సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఇంకొంతమందికి డౌట్ ఉంటుందన్నమాట. సన్ స్క్రీన్ మాకు ఆల్రెడీ కొన్ని మేకప్ ప్రొడక్ట్స్‌లో ఎస్‌పీఎఫ్ ఉంటుంది కదా! సన్ స్క్రీన్ మళ్ళీ అప్లై చేసుకోవాలా అని అడుగుతూ ఉంటారు. ఖచ్చితంగా సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి. సన్ స్క్రీన్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఇంకా కొంచెంకి బెటర్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. నేను ఇక్కడ వచ్చేసి డాట్ అండ్ కీ నుంచి బౌన్స్ సన్ స్క్రీన్ ని యూజ్ చేస్తున్నాను. ఇది చాలా బాగుంటుంది. సన్ స్క్రీన్ కూడా మీ స్కిన్ లోకి అబ్జర్వ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ లో మనం వచ్చేసి ప్రైమర్ అప్లై చేసుకోవాలి. నేను వచ్చేసి మార్స్ నుంచి ఈ గ్రిప్పింగ్ ప్రైమర్ ని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ద మోస్ట్ ఆస్క్ క్వశ్చన్ అనమాట నాకు ఇది. అంటే ఇల్యూమినేటర్ ఎప్పుడు అప్లై చేసుకోవాలి, స్ట్రోబ్ క్రీమ్స్ ఎప్పుడు అప్లై చేసుకోవాలి. రెండు ఒకటే పనే చేస్తాయి. కాకపోతే ఇల్యూమినేటర్ అనేది కొంచెం టింట్ అనేది ఉంటుందన్నమాట. సో ఇల్యూమినేటర్ కావచ్చు లేదా స్ట్రోబ్ క్రీమ్ కావచ్చు, రెండు మీరు ప్రైమర్ అప్లై చేసుకున్న తర్వాత అప్లై చేసుకోవచ్చు. ఎక్కడెక్కడ కావాలో అక్కడ. మోస్ట్లీ నేను ఏంటంటే చీక్ ఏరియాలోనే అప్లై చేసుకుంటాను. ఎందుకంటే ఈ ఏరియాలోనే మనకి కొంచెం ఆ షైన్ ఉంటే చూడడానికి న్యాచురల్ గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ కలర్ కరెక్షన్. కలర్ కరెక్షన్ మనం ఎంత బాగా చేసుకుంటే మన లుక్ అనేది అంత మంచిగా టర్న్ అవుట్ అవుతుంది. సో బిగినర్స్ కి అర్థమయ్యేలాగా, బిగినర్స్ కి బాగా సెట్ అయ్యే ప్రోడక్ట్ ని చూపిస్తున్నాను. ఇన్సైట్ నుంచి ఈ కలర్ ప్యాలెట్ మీరు కూడా ఈ పాటికి చూసే ఉంటారు. దీన్ని ఎలా యూజ్ చేయాలని మీకు డౌట్ ఉంటుంది కదా. సో వాళ్ళ కోసం ఈ ప్రోడక్ట్ ని చూపిస్తున్నాను అనమాట. నాకు ఎలాగో మంచిగా డిస్కలరేషన్ ఉంది కాబట్టి స్కిన్ పైన ఇప్పుడు పర్ఫెక్ట్ టైం అని అనిపించింది. ఇంతకు ముందు ఒక వీడియో చేశాను, అందులో నాకు ఇంత లేదు కాబట్టి ప్రాపర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోయాను. సో, ఇప్పుడు నాకుంది కాబట్టి నేను క్లియర్‌గా ఎక్కడెక్కడ ఏ ప్రోడక్ట్ యూజ్ చేయాలో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ కరెక్టర్. సో, దీన్ని తీసుకొని మీ ఐస్ దగ్గర అప్లై చేసుకోండి. అంటే ఇది డార్క్ స్పాట్స్ దగ్గర లేదా మీకు పిగ్మెంటేషన్ మౌత్ చుట్టూ ఉంది అంటే అక్కడంతా అప్లై చేసుకోవచ్చు. గ్రీన్ కరెక్టర్ వచ్చేసి మీకు ఇలా రెడ్ స్పాట్స్ ఉంటాయి గదా! దానిపైన అప్లై చేసుకొని బ్లెండ్ చేసుకోండి.
అండ్ ఈ పర్పుల్ కలర్ కరెక్టర్ వచ్చేసి మీకు డల్‌నెస్ ఎక్కడైనా ఫేస్ పైన ఉంది అంటే అక్కడంతా అప్లై చేసుకోవచ్చు. డార్క్ బ్రౌన్ కలర్ ఉంది కదా! సో, దీన్ని మనం వచ్చేసి కాంటోర్‌గా అప్లై చేసుకుంటాం. ఈ కలర్ వచ్చేసి మనకి కన్సీలర్ మీకు ఒకవేళ ఈ షేడ్ సెట్ అవుతుందంటే కన్సీలర్‌గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇదొచ్చేసి బ్రైట్నింగ్ కన్సీలర్‌గా యూజ్ చేసుకోవచ్చనమాట. నోస్ దగ్గర మోస్ట్‌లీ బ్రైట్‌నెస్ అనేది మనకు కావాల్సొస్తుంది. సో, అక్కడ మనం అప్లై చేసుకోవచ్చనమాట యెల్లో కరెక్టర్. సో, హైలైటర్ అప్లై చేసుకున్నట్టు హైలైటింగ్ షేడ్ లాగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో, ఇలా ఈ డిఫరెంట్ షేడ్స్ అనేది డిఫరెంట్ కన్సర్న్స్‌కి యూజ్ చేసుకోవచ్చు. సో, కలర్ కరెక్టర్ పైన మీకొక ఐడియా వచ్చిందనే అనుకుంటున్నాను. కలర్ కరెక్షన్ మనం చేసుకున్న తర్వాత డైరెక్ట్‌గా ఫౌండేషన్ అప్లై చేసుకున్నామంటే కలర్ కరెక్టర్ అనేది మన ఫౌండేషన్‌తో మిక్స్ అయిపోయి అది కొంచెం ఇక్కడ ఆరెంజిష్‌గా కనపడడం గానీ, గ్రీన్ అప్లై చేసుకున్న చోట గ్రీన్‌గా కనిపించడం గానీ జరుగుతుంటుంది. అలా జరగకూడదంటే ఏదైనా ఒక పౌడర్‌ని తీసుకోండి. నేనొచ్చేసి 'కే బ్యూటీ' నుంచి తీసుకుంటున్నాను. ఇది ఎందుకంటే మరీ అంత పిగ్మెంటేషన్ ఉండదనమాట. సో, దీన్ని తీసుకొని ఎక్సెస్‌ని డాబ్ చేసుకొని చాలా లైట్ హ్యాండెడ్‌తో నేను కరెక్టర్ అప్లై చేసుకున్న చోటంతా దీన్ని బ్లెండ్ చేసుకుంటాను. ఇలా చాలా లైట్ హ్యాండెడ్‌తో మనం అప్లై చేసుకోవాలి. మరీ ఎక్కువ పౌడర్‌ని డిపాజిట్ చేయకండి. ఎక్కువ పౌడర్ డిపాజిట్ చేసినా మనకి ఫేస్ అనేది కేకీ అయిపోతూ ఉంటుంది. నా లైట్ నాకు హ్యాండ్ ఇచ్చింది. దిస్ ద బెస్ట్ ఐ కెన్ డూ. మోస్ట్‌లీ ఈ లైటింగ్ కూడా సరిపోయిందనే అనుకుంటున్నాను. ఒకవేళ బిగినర్ అయితే బీబీ క్రీమ్స్ ట్రై చేయండి. బీబీ క్రీమ్స్ ఎందుకు చెప్తున్నానంటే మీకు షేడ్స్ చూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ మీరు బ్లెండ్ చేసుకోవడానికి కూడా ఇది బాగా ఈజీగా ఉంటుందనమాట. అందుకే నేను బీబీ క్రీమ్‌ని హైలీ రికమెండ్ చేస్తాను. సో, బీబీ క్రీమ్ వచ్చేసి మేబ్లిన్ నుంచి ఇది చెప్తున్నాను. ఫస్ట్ కొంచెం ప్రొడక్ట్‌ని ఇలా హ్యాండ్‌లో తీసుకొని, ఆ తర్వాత ఫేస్ పైన బ్లెండ్ చేసుకుందాం. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మీరు యాస్ ఎ బిగినర్‌గా ఎంత ప్రొడక్ట్ మీరు ఫేస్ పైన అప్లై చేసుకోవాలో మీకు తెలియకుండా ఐడియా ఉండదు. సో, జస్ట్ ఇలా లైట్‌గా డాట్స్ పెట్టుకోండి అంతే. వేసుకున్నారంటే మీకు కంట్రోల్ అనేది ఉంటుంది. ఎంత ప్రొడక్ట్ మీరు ఫేస్ పైన డిపాజిట్ చేస్తున్నారు అని చెప్పి. ఇలా డాబింగ్ మోషన్‌లోనే మనం ప్రొడక్ట్ ఎప్పుడు బ్లెండ్ చేసుకోవాలి. ఇలా డ్రాగ్ చేయకూడదు. డ్రాగ్ చేసుకున్నామంటే మనకి మేకప్ అనేది లోపల మనం ఇంతకుముందు కలర్ కరెక్టర్, స్కిన్ కేర్ అవన్నీ చేసుకున్నాం గదా! సో, అవన్నీ కూడా వచ్చేస్తాయన్నమాట. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే హెయిర్ లైన్‌లో ప్రొడక్ట్ అనేది అప్లై చేసుకోకుండా ఉంటారు. ఇలా హెయిర్ లైన్‌లో మీరు ప్రొడక్ట్ అప్లై చేసుకోలేదు అంటే డిఫరెన్స్ క్లియర్‌గా అక్కడే కనిపిస్తుంది. ఒకవేళ మీకు ఎగ్జాక్ట్‌గా ఈ ఫౌండేషన్ షేడ్ మ్యాచ్ అవ్వలేదు అంటే చూడ్డానికి చాలా ఆక్వర్డ్‌గా ఉంటుందనమాట. సో, లైట్ హ్యాండెడ్‌తో మీకు ఒకవేళ బ్రష్‌లో ఏమైనా ప్రొడక్ట్ మిగిలిన ప్రొడక్ట్ అంతా ఇలా హెయిర్ లైన్‌లోకి లైట్‌గా బ్లెండ్ చేసుకోండి. ఇలా చేసుకున్నామంటే ఇది మీ స్కిన్ లాగే ఉంటుంది. కానీ చూడ్డానికి చాలా ఫ్లాలెస్‌గా ఉంటుందనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీ ఫేస్ షేడ్ అనేది నెక్ షేడ్‌కి ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి. ఒకవేళ మ్యాచ్ అవ్వలేదంటే, జస్ట్ లైట్‌గా ఇలా నెక్ దగ్గరకి కూడా మీరు ఫౌండేషన్ అనేది అప్లై చేసుకోండి. ఫౌండేషన్ కావచ్చు, మీరు ఏది అప్లై చేసుకుంటే అది. బీబీ క్రీమ్ కావచ్చు, స్కిన్ టింట్స్ కావచ్చు. ఇప్పుడు స్కిన్ టింట్స్ అనేది బాగా వైరల్ అవుతున్నాయి కాబట్టి, స్కిన్ టింట్స్ మీకు ఏది నచ్చితే అది. బేస్ ప్రొడక్ట్ మనం మెయిన్‌గా ఇదే కాబట్టి, మంచిగా అప్లై చేసుకోండి. సో, బీబీ క్రీమ్ కాబట్టి ఇది మనకి ఎక్కువ కవరేజ్ అనేది ఇవ్వదు. మీకు లైట్‌గా డార్క్ స్పాట్స్ అనేవి లైట్‌గా కనిపిస్తూ ఉంటాయి. మనం నెక్స్ట్ కన్సీలర్ అప్లై చేసుకునేటప్పుడు దాన్ని కవర్ చేసేసుకుందాము. మనం కన్సీలర్ అప్లై చేసుకోవాలి. సో, కన్సీలర్ మీకు ఏది నచ్చితే ఆ బ్రాండ్ నుంచి తీసుకోవచ్చు. నేనైతే మళ్ళీ మేబ్లిన్ నుంచి స్పాట్ రెస్క్యూ కన్సీలర్‌ని తీసుకుంటున్నాను. ఇది కూడా నేను డైరెక్ట్‌గా అప్లై చేసుకోకుండా కొంచెం హ్యాండ్ పైన తీసుకున్నాను. సో, హ్యాండ్ పైన నుంచి తీసుకొని కన్సీలర్ బ్రష్‌తో లైట్‌గా ఇక్కడే డిపాజిట్ చేసుకొని, లైట్‌గా ఇక్కడే బఫ్ ఔట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు స్టార్టింగ్‌లో నుంచి స్టార్ట్ చేయకుండా, ఇక్కడి నుంచి కింద నుంచి స్టార్ట్ చేసుకుంటూ లైట్‌గా బ్లెండ్ చేసుకుంటూ మనం పైకి వెళ్ళాలన్నమాట. ఇక్కడ ఇన్నర్ కార్నర్‌లో గూడా బ్లెండ్ చేసుకోవడం చాలా మంది మర్చిపోతూ ఉంటారు. ఇక్కడ మనకి డార్క్‌గా కనిపిస్తూ ఉంటుంది చాలా మంది మేకప్ వేసుకున్నప్పుడు. అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే, ఇక్కడ కన్సీలర్ బ్లెండ్ చేసుకోవడం మర్చిపోతూ ఉంటారు. అండ్ మిగిలిన ప్రొడక్ట్‌ని మనం ఐలిడ్ పైన కూడా అప్లై చేసుకొని, దాన్ని కూడా మంచిగా ఈవెన్ టోన్‌లోకి తెచ్చుకోవచ్చు. సో, ఇలా మనం కన్సీలర్ అనేది బ్లెండ్ చేసుకుంటాం. జస్ట్ మీకెక్కడ కావాలో ప్రొడక్ట్ అక్కడ మాత్రమే అప్లై చేసుకోండి. ఎక్కువ ప్రొడక్ట్ అప్లై చేసుకుంటే మనకి ఈవెన్ స్కిన్ వస్తుంది అనేది టోటల్లీ మిత్. ఇంత తక్కువ ప్రొడక్ట్ మనం ఫేస్ పైన అప్లై చేసుకున్నామంటే, అంత స్కిన్ లాంటి ఫినిష్ ఇస్తుందనమాట. సో, ఇక్కడికి డిఫరెన్స్ మీరే చూడండి. నేచురల్‌గా ఉంది. నేనేదో ఒక హెవీ ఫౌండేషన్ లేదా హెవీ కన్సీలర్ అప్లై చేసినట్టు లేదు. చూడ్డానికి చాలా ఫ్లాలెస్‌గా కనిపిస్తోంది గదా! నెక్స్ట్ కన్సీలర్ అప్లై చేసుకున్న తర్వాత బ్లష్ అప్లై చేసుకోండి. సో, ఇలా బ్లష్ ఎందుకు అప్లై చేసుకుంటున్నానంటే, ఇది కూడా క్రీమ్ ప్రొడక్ట్ కాబట్టి, క్రీమ్ ప్రొడక్ట్స్ అన్ని ఫస్ట్ అప్లై చేసుకొని, ఆ తర్వాత మనం పౌడర్‌తో సెట్ చేసుకున్నామంటే చూడ్డానికి ఫ్లాలెస్ ఫినిష్ అనేది ఉంటుందనమాట. అండ్ మనం మళ్ళీ మిక్స్ చేసినట్టు కూడా ఉండదు. ఆ క్రీమ్‌ని, పౌడర్‌ని 2 మిక్స్ చేసినట్టు ఉండదు.
సో బ్లష్‌నొచ్చేసి నేను బేసిక్‌గా ఏంటంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అప్లై చేసుకుంటాను. సో దట్ ఏంటంటే కొంచెం లిఫ్టెడ్ లుక్ అనేది ఉంటుందనమాట. మీకు ఒకవేళ రౌండ్ ఫేస్ నాలాగా ఉందంటే ఇక్కడ సెంటర్ ఆఫ్ ద చీక్‌లో అప్లై చేసుకోకుండా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇలా టెంపుల్స్ పైకి అప్లై చేసుకున్నారంటే చూడడానికి మంచిగా ఉంటుంది. అండ్ మిగిలిన ప్రొడక్ట్ నేను నోస్‌కి, చిన్‌కి కూడా అప్లై చేసుకుంటాను. ఇంకొక చిన్న టిప్ అనుకోండి. మీరు ఒకవేళ బిగినర్ అయితే మీకు ఐ షాడో అప్లై చేసుకోవడం రాదు అంటే, మీరు అప్లై చేసుకున్న బ్లష్‌ని లైట్‌గా చూడండి నేను ఔటర్ కార్నర్‌లో మాత్రమే అప్లై చేసుకున్నాను. దాన్నే బ్లెండ్ చేసేసుకోండి ఇలా. బ్లష్‌లోకి మిక్స్ చేసేసుకోండి. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి, ఇలా బ్లష్ మనకి ఇక్కడ ఉంటుంది కదా! సో, దానిలోకి మిక్స్ చేసేసుకోండి. సో దట్ ఏంటంటే మీకు ఐ షాడో గూడా మనకి రెడీ అయిపోయినట్టే అన్నమాట. ఐ షాడో మీరు సెపరేట్‌గా గూడా ఏం అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ దీన్నే అప్లై చేసుకున్నారంటే యూ ఆర్ గుడ్ టు గో. మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ వచ్చేసి పౌడర్. పౌడర్‌తో మనం ఈ మేకప్ అంతా సెట్ చేసుకుంటామనమాట. మేకప్ మనకి లాంగ్ లాస్టింగ్‌గా ఉండాలంటే పౌడర్ ప్లేస్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్సో పౌడర్ ప్లేస్‌మెంట్ మనం ఎక్కడెక్కడ అప్లై చేసుకుంటున్నామో, దాన్ని బట్టి మనకి ఎలాంటి ఫినిష్ కావాలో అది కూడా మనం డిసైడ్ చేసుకోవచ్చనమాట. సో, మీకు ఒకవేళ ఇలాంటి జ్యూసీ, గ్లాసీ ఫినిషెస్ నచ్చుతాయంటే జస్ట్ అండర్ ఐస్ కింద మీకు నోస్ చుట్టూ ఒకవేళ ఎక్కువ ఆయిలీనెస్ వస్తుంది అంటే అక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. సో, బేసిక్‌గా నేనైతే ఎప్పుడు అలానే అప్లై చేసుకుంటాను. పౌడర్‌ని తీసుకొని ఆల్సో మీరు పౌడర్‌ని బ్లెండ్ చేసుకునేటప్పుడు ఏమన్నా క్రీజ్ లైన్స్ మళ్ళీ ఫార్మ్ అయ్యాయేమో చూసి లైట్‌గా మన కన్సీలర్ బ్రష్‌తో దాన్ని బ్లెండ్ చేసుకొని ఆ తర్వాతే మనం పౌడర్‌ని ఇలా ప్లేస్ చేసుకోవాలన్నమాట. డిఫరెన్స్ మీరే చూడండి ఎంత క్లియర్‌గా కనిపిస్తుందో ఇక్కడికి, ఇక్కడికి. ఇక్కడ చూడ్డానికి ఆయిలీగా అండ్ పోర్స్ అనేది కొంచెం ఎన్హాన్స్ అయ్యి కనిపిస్తున్నాయి. బట్ మనం పౌడర్‌తో సెట్ చేసుకున్నామంటే ఆ పోర్స్ అనేది కొంచెం చూడ్డానికి బావుంటుందన్నమాట. ఆల్సో ఐలిడ్ పైన కూడా ఏమైనా క్రీజెస్ వచ్చుంటే బఫ్ ఔట్ చేసేసి లైట్‌గా పౌడర్‌తో మనం సెట్ చేసుకున్నామంటే మనకి క్రీజ్ లైన్స్ అనేది ఐలిడ్ పైన కూడా రాకుండా ఉంటాయి. మొత్తం మ్యాట్ ఫినిషే కావాలి అంటే మీరు ఫేస్ మొత్తాన్ని పౌడర్‌తో సెట్ చేసేసుకోవచ్చు. స్టెప్‌లో మనం ఐబ్రోస్ ఫిల్ చేసుకోవాలి. నేను ఫిల్ చేసుకోవడం చాలా ఈజీగా చేసుకుంటాననమాట. ఫస్ట్ ఐబ్రోస్‌ని ఇలా కిందకి బ్రష్ చేసుకొని, ఈ పెన్సిల్‌ని జస్ట్ నాకు గ్యాప్స్ ఎక్కడున్నాయో అక్కడ మాత్రమే లైట్ హ్యాండెడ్‌గా చిన్న చిన్న స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ అప్లై చేసుకుంటాను. మళ్ళీ ఒకసారి బ్రష్‌తో దీన్ని నీట్‌గా ఇలా బ్రష్ చేసేసుకుంటాను. సో దట్ ఏమన్నా హార్ష్ లైన్స్ ఉంటే కూడా వచ్చేస్తాయి. మీరే చూడండి క్లియర్ డిఫరెన్స్ అనేది. నా ఐబ్రోస్ ఏం మరీ అంత నేను ఓవర్‌గా ఫిల్ చేసుకోలేదు. నా ఐబ్రోసే ఉన్నాయి. బట్ కొంచెం నేను ఫిల్ ఔట్ చేసుకొని కొంచెం ఎన్హాన్స్ చేశాను అంతే. బేసిక్‌గా మేకప్ అనేది ఎప్పుడు అలానే ఉండాలి. మనం ఏదో మేకప్ వేసుకున్నప్పుడు ఒక డిఫరెంట్ పర్సన్ అయిపోవాలి అని అనుకోకూడదు. జస్ట్ మనకున్న ఫీచర్స్‌ని ఎన్హాన్స్ చేసి చేసుకుంటే మనం చూడ్డానికి చాలా బావుంటాము. చాలా మంది తప్పుగా అనుకుంటూ ఉంటారు. మేకప్ అంటే తెల్లగా కనిపించేయాలి. నేనేందో సమంతలాగా అయిపోవాలి సడెన్‌గా అని అనుకుంటూ ఉంటారు. అలా అనుకోవడం చాలా మందికి తెలియకుండా అనుకుంటూ ఉంటారు. నేను చాలా మంది నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పెళ్ళిల్లో చూసుంటాను. మేకప్ అనేది వాళ్ళకి చెప్పడం రాదు. మోస్ట్‌లీ కొంతమంది మేకప్ ఆర్టిస్ట్ ఏంటంటే, వాళ్ళ స్కిన్ టోన్ కంటే లైట్ అప్లై చేయడం గానీ, లేదా ఎక్కువ ఓవర్ మేకప్ ఏసేయడం, హెవీ ఫౌండేషన్ అప్లై చేయడం, అలా చేస్తుంటారు. డైరెక్ట్‌గా చూసినప్పుడు అంత ఫ్లాలెస్ ఫినిష్ అనేది ఇవ్వదు. బట్ నేనిప్పుడు చూపిస్తున్న మేకప్ లుక్ అనేది మీరు కెమెరాలో ఎలా చూస్తున్నారో, మీరు డైరెక్ట్‌గా నా స్కిన్ వచ్చి చూసినా కూడా ఇలానే ఉంటుందనమాట. సో, అందుకే నేను మేకప్ లుక్స్ అనేది మోస్ట్‌లీ న్యాచురల్‌గా ఉండేవే చెప్తా ఉంటాను. ఎందుకంటే చూడ్డానికి బావుంటుంది. మనం ఈ లుక్‌ని రీక్రియేట్ చేసినా డైరెక్ట్‌గా ఎవరైనా మన మేకప్‌ని చూసినా గూడా మీరు మేకప్ వేసుకున్నారా అనే క్వెషన్ వాళ్ళొచ్చి మనల్ని అడగాలి. అంతేగాని దూరం నుంచి కూడా నువ్వు మేకప్ వేసావని తెలిసేలాగా ఉండకూడదు. చాలా న్యాచురల్‌గా మనం క్రియేట్ చేసుకున్నామంటే లుక్స్ అనేది బావుంటుంది. ఇన్‌సైడ్ నుంచి ఈ యొక్క ఐ స్టిక్ అనేది మీ దగ్గర ఉందంటే, దీన్ని మనం ఐలిడ్స్ పైన అప్లై చేసుకున్నామంటే, ఐ లుక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. బిగినర్స్‌కి చాలా ఈజీ ఇది చేసుకోవడం. ఫస్ట్ ఇలా లైట్‌గా అప్లై చేసుకోండి. అండ్ ఫింగర్‌తో లైట్‌గా బ్లెండ్ చేసేసుకున్నామంటే థాట్స్ ఇట్. వి ఆర్ గుడ్ టు గో. మీరు కావాలంటే ఐలైనర్ అప్లై చేసుకోవచ్చు, కాజల్ అప్లై చేసుకోవచ్చు, మస్కారా అప్లై చేసుకోవచ్చు. నాకు పర్సనల్‌గా ఏంటంటే మస్కారా ఇష్టం కాబట్టి మస్కారా నేను ఇప్పుడు అప్లై చేసుకుంటున్నాను. మీకు ఏది నచ్చితే అది అప్లై చేసుకోండి. ఈ లుక్‌లో నేను చూపించిన ప్రొడక్ట్సే యూజ్ చేయాలి. నేను చూపించినవే చేయాలి అని నేను ఎక్కడ చెప్పలేదు. ఎప్పుడు చెప్పలేదు. మీకు బడ్జెట్ ఏది ఫిట్ అవుతే ఆ ప్రొడక్ట్స్‌ని యూజ్ చేసి కూడా మనం ఇలాంటి లుక్స్‌ని క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పడమే నా ఉద్దేశ్యం. లిప్‌స్టిక్ అప్లై చేసుకునేటప్పుడు ఒక్కసారి లిప్స్‌ని క్లీన్ జేసుకోండి. ఇంతకుముందు మనం వ్యాజ్‌లిన్ అవన్నీ అప్లై చేసుకున్నాం గదా! సో, అది మన లిప్స్ పైన అలానే ఉండి, మన లిప్‌స్టిక్‌ని స్మడ్జ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అలానే ఎక్సెస్ ఫౌండేషన్ లేదా కన్సీలర్ ఏదైనా మన లిప్స్ పైన ఉన్నా గూడా రిమూవ్ అయిపోతుందనమాట. సో, ఫస్ట్ స్టెప్‌లో వచ్చేసి లిప్ లైనర్ తీసుకోండి. అంటే మన నేచురల్ లిప్ లైన్ పైన
ఇలా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మీ ఫేవరెట్ లిప్‌స్టిక్ మీరు ఏదైనా అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో కొంచెం లెంతీ ఉండొచ్చు. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చేస్తున్నాను కాబట్టి ఇంత లేట్ అయింది. ఇదే లుక్‌ని నేను జస్ట్ 5 మినిట్స్‌లో క్రియేట్ చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి బొట్టు పెట్టుకొని నా ఫైనల్ లుక్‌ని చూపిస్తాను. సో, నా ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. ఇంత మంచి ప్రిటీ మేకప్ లుక్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. నేను చెప్పినట్టు స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. ఇలాంటి లుక్ రాకపోతే మీరు నన్నొచ్చి అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకోండి. ట్రస్ట్ మీ చాలా ఈజీ. చేసుకుంటూ మీరు ప్రాక్టీస్ చేస్తున్నారంటే ఇలాంటి లుక్స్ క్రియేట్ చేసుకోవడం చాలా ఈజీ. సో, ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది అని అనుకుంటున్నాను. హెల్ప్‌ఫుల్‌గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి హైప్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. అండ్ ప్రొడక్ట్స్ లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చింటాను. నెక్స్ట్ ఎలాంటి బిగినర్ ఫ్రెండ్లీ వీడియోస్ మీరు కావాలని అనుకుంటున్నారో నాకు కింద కామెంట్స్‌లో చెప్పారంటే నేను తప్పకుండా చేస్తాను. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టిన వెంటనే ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చాలా చూడొచ్చు. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై.